శానిటైజర్ తీసుకురా తమ్ముడు. అదేంటో తమ్ముడు, ఎన్ని బాధలున్నా కానీ యూనిఫామ్ మీద పడగానే అన్నీ మర్చిపోతాం. అవును సార్, యూనిఫామ్ ఉద్యోగం అంటే మాకు చాలా ఇష్టం. అందుకే ఎప్పటికైనా పోలీస్ అవ్వాలని మా కోరిక సార్. అవునా, మీరు ఎప్పటికైనా సాధిస్తారులే. థ్యాంక్ యూ సార్. ప్రస్తుత కరోనా కల్లోలంలో మా పోలీసు వ్యవస్థకు సహాయంగా మీలాంటి యువకులు ముందుకు రావడం చాలా సంతోషం. ఈరోజు మాస్క్ ధరించకుండా ఎవరైనా వస్తే వారికి కౌన్సిలింగ్ చేసి మన వంతుగా కరోనా వ్యాప్తి అరికట్టేటట్లు చేద్దాం. ఓకేనా? సరే రండి. చూడండి, వారెవరు మాస్క్ లేకుండా వస్తున్నారు. ఆగండి బాబు, ఆగండి. బండి పక్కన పెట్టండి. పక్కన పెట్టండి, పక్కన పెట్టండి. ఏం బాబు, ఎవరికి మాస్కులు లేవు? అసలు ఎవరికి బాధ్యత భయం ఏం లేనట్లుంది. మాటల ద్వారా చెప్పినాం, చేతల ద్వారా చెప్పినాం, అయినా మీరు వినట్లేదు. ఇంకా మేము ఏం చేయాలి చెప్పండి? కరోనా విషయంలో నువ్వు చేసిన ఏ చిన్న పొరపాటు అయినా అది నిన్ను, నీ కుటుంబ సభ్యులను, నీకు కావలసిన వారిని దూరం చేస్తుంది. ప్రస్తుతం మనం కంటికి కనిపించని శత్రువుతో యుద్ధం చేస్తున్నాం. ఈ యుద్ధంలో శత్రువు మనకు కనిపించడు, అయినా మీకు ఎంత చెప్పినా మీరు వినరు. వీరెవరు? మీకు బాధ్యత లేదు. మీరందరూ దూరంగా ఉంటూ సోషల్ డిస్టెన్స్లో ఉండండి. కొద్దిగా దూరం జరగండి. జరుగు బాబు, కొద్దిగా జరుగు. మనం ప్రస్తుతం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నామో మీకు తెలుసా? మీరు పరిస్థితులను అర్థం చేసుకోరా? తమ్ముడు, వారందరికీ మాస్కులు ఇవ్వు. అందరికీ ఇవ్వమ్మా. మాస్క్ పెట్టుకో తమ్ముడు. ఏంటి ఆలోచిస్తున్నావు? నీకు నువ్వు హీరోలా ఫీల్ అవుతున్నావు. కొద్దిగా అయినా బాధ్యతగా ఉండు. అర్థమవుతుందా? ఏం చదువుకున్నావు నువ్వు? డిగ్రీ చదువుకున్నా సార్. అదేనా నీకు నేర్పించారు? దూరంగా ఉండి మాట్లాడు. కరోనా వైరస్ చాలా వేగంగా విజృంభిస్తుంది. ప్రతి ఒక్కరూ స్వీయ నియంత్రణలో ఉండటం అవసరం. అలాగే నేను ప్రమాదంలో పడకూడదు, నా వల్ల ఎవరికి ప్రమాదం కలగకూడదు అని ఆలోచించుకోవాలి. అవసరమైతే తప్ప బయటకు రాకూడదు. మీరు ఒక్కసారి ఆలోచించుకోండి. అక్కడ మనల్ని బ్రతికించడానికి డాక్టర్లు, నర్సులు నానా తంటాలు పడుతున్నారు. ఈ పరిస్థితుల్లో మీరు కొద్ది రోజులు బయట తిరగడం తగ్గించండి. శత్రువు యొక్క గమ్యం ఒకటే, మానవాళిని నాశనం చేసి ప్రపంచాన్ని శ్మశానం చేయడం. దాని పేరే కోవిడ్-19. మన ప్రాణం కంటే ఏది ఎక్కువ కాదు. దాని బలహీనత అంతా దానికి దూరంగా ఉండటమే. అందరూ జాగ్రత్తగా వెళ్ళండి. థ్యాంక్ యూ. వెళ్ళండి అమ్మా, వెళ్ళండి. అబ్బా, దీనివల్ల ఊపిరాడడం లేదు, ఏం లేదురా. అరే మామ, వద్దురా, మాస్క్ తీయొద్దురా. ఊరుకోరా, వాళ్ళు అలానే చెప్తారు. వాళ్ళు చెప్పిందల్లా మనం వినాలా ఏంటి? ఏదైనా ఆయన అంత సహనంతో మన కోసమే కదరా చెప్పాడు. అలా చేయడం సరికాదురా. అరే, నీకు ఒకటి చెప్పనా?
వైన్ షాప్కి వెళ్ళి 2 పెగ్గులు వేసుకుంటే ఏ కరోనా రాదురా మామ. పదరా ఇప్పుడే వెళ్ళి తెచ్చుకుందాం. నీకు దండం రా బాబు, నువ్వు మారవా? సరే పదా. సార్ చూడండి సార్, వాడు మనం ఇచ్చిన మాస్క్ కింద పడేసి వెళ్తున్నాడు. ఎవరు? ఆ బ్లూ షర్ట్ కుర్రాడేనా? సర్లే, వాడికి తొందరలోనే మాస్క్ విలువ తెలిసి వస్తుంది. ఏంటి మామ 5 రోజుల నుంచి గిరి కనిపించడం లేదు? అవునరా, ఆగు, వాడికి ఫోన్ చేద్దాం. అరే మామ, కరోనా పాజిటివ్ వచ్చిందిరా. చేసిన తప్పు అనుభవిస్తున్నారా? అవునా? అదేంట్రా, నమ్మలేకపోతున్నా. ఇప్పుడు ఎక్కడున్నావురా? సరేరా, జాగ్రత్తగా ఉండు. గిరికి కరోనా పాజిటివ్ అంటరా. మనం కొద్ది రోజులు వాడికి దూరంగా ఉందాం. మనం కూడా వాడిని కలవద్దు. హాస్పిటల్కి వెళ్ళాలి, ఎవరైనా సహాయం అడగలేని పరిస్థితి. ఏదో ఊళ్ళో మనమే వెళ్దాంలే. అమ్మా, అమ్మా, అమ్మా. సార్, మీ పోలీస్ స్టేషన్ దగ్గరలో ఎవరో ఒక వ్యక్తి రోడ్డు మీద పడిపోయి ఉన్నారు సార్. ఏమైంది తమ్ముడు? సార్ రావద్దు సార్, నా దగ్గరకు రావద్దు. ఎవరు నువ్వు? నాకు కరోనా పాజిటివ్ సార్. అవునా? ఎక్కడికి వెళ్తున్నావు మరి? సార్ హాస్పిటల్కి వెళ్తానని బయలుదేరా, కానీ శరీరం వాటర్ సహకరించడం తీసుకురా. వెళ్తావు తమ్ముడు, నువ్వు ధైర్యంగా ఉండమ్మా, ఏం కాదు. దయచేసి మీరు వెళ్ళిపోండి సార్, నా వల్ల మీరు కరోనా వ్యాధి బారిన పడవద్దు. వెళ్ళిపోండి సార్, నాలాంటి మీద మీరు జాలి పడొద్దు. నేను అనుభవించాల్సిందే సార్. మీరు నా కోసం ఆలోచించకండి సార్. నేను మీరు చెప్పినా వినకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల ఈ పరిస్థితి నాకు వచ్చింది. అయ్యో, సమయానికి వాహనాలు కూడా ఏం రావట్లేదే. చూడు గిరి, ఏదో ఆటో వస్తుంది. ఆపతన్ని దాన్ని హాస్పిటల్కి పంపిద్దాం. పక్క కాపమ్మా, కొద్దిగా పక్క కాపు. శానిటైజర్ రాసుకో. సార్ నమస్తే సార్. డాక్టర్ గారు, రోడ్డు పైన ఒక పేషెంట్ పడిపోయి ఉన్నాడు సార్. మీ హాస్పిటల్కి పంపిస్తున్నాం, అర్జెంటుగా ట్రీట్మెంట్ అందించండి సార్. అతనికి తోడుగా మా వాళ్ళని కూడా పంపిస్తున్నాం. థ్యాంక్ యూ సార్. బాబు, ఇతనికి సీరియస్గా ఉంది, కొంచెం ఆసుపత్రిలో జాయిన్ చేసి వెళ్ళిపోమ్మా. నీకు తోడుగా మా వాళ్ళు కూడా వస్తారు. ఇదిగోమ్మా ఆటో ఛార్జ్ ఉంచు. జాగ్రత్తగా వెళ్ళండి. ఆపండి అతన్ని. అతన్ని ఎవరు ఏమీ అనొద్దు. ఎక్కడికి వెళ్తున్నావు తమ్ముడు?
సార్ పక్క ఊర్లో బిర్యానీ బాగుంటుందంటే కొనుక్కోవడానికి వెళ్ళొచ్చాం సార్. ఆహారం దొరక్క చనిపోయిన రోజుల నుండి ఆక్సిజన్ దొరక్క చనిపోయిన రోజులకు వచ్చేసాం. సార్ అది సరే వెళ్ళు, నీ కర్మ. బాబు బండి పక్కన పెట్టమ్మా. ఎవరు తమ్ముడు నువ్వు? ఏం కావాలి? ఓ తనేనా ఈ అబ్బాయి? ఇప్పుడు ఎలా ఉంది తమ్ముడు? బాగున్నావు కదా? బాగున్నాను సార్. ఆ రోజు మీరు లేకపోయి ఉంటే ఏమైపోయి వాడినా. చాలా ధన్యవాదాలు సార్. హే అదేం లేదు తమ్ముడు, అవేమీ మనసులో పెట్టుకోవద్దు. మేము పనిచేసేది మీకోసమే. మీ పట్ల నేను చాలా బ్యాడ్గా ప్రవర్తించాను సార్, నన్ను క్షమించండి. హ్యాపీగా వెళ్ళిరా, ఆరోగ్యం జాగ్రత్త. వెళ్ళొస్తాను సార్. ఓకే తమ్ముడు, మంచిది. జాగ్రత్తగా వెళ్ళిరా అమ్మ. అరే బాబు, మాస్క్ సరిగా పెట్టుకోరా. వీళ్ళకి ఏం పని లేదురా, ఎప్పుడేదో చెప్తారు. వీళ్ళ కోసమే మాస్క్ పెట్టుకోవాల్సి వస్తుంది. తమ్ముడు ఒక్క నిమిషం ఆగండి, చిన్న మాట. వాళ్ళు మాస్క్ పెట్టుకోమని చెప్పేది మన ప్రాణాలు కాపాడడం కోసమే. నేను కూడా మీలాగే వాళ్ళు చెప్పిన మాటలు పెడచెవిన పెట్టి కరోనా బారిన పడ్డాను. మరలా పోలీసు వాళ్ళే నన్ను రక్షించారు. దయచేసి వాళ్ళకి సహకరించి గౌరవించుకుందాం. ఎందుకన్నా మనం వాళ్ళకి ఏమి ఇచ్చుకోగలం? వారి రుణం ఎలా తీర్చుకోగలం? వాళ్ళు విధి నిర్వహణలో ప్రాణాలు సైతం లెక్క చేయకుండా మన కోసం శ్రమిస్తున్నారు. నా అనుకున్న వారు కూడా నా దగ్గరకు రాలేని పరిస్థితుల్లో నన్ను ఆసుపత్రిలో జాయిన్ చేసి ప్రాణాలు కాపాడారు. వాళ్ళ దేవుళ్ళతో సమానం తమ్ముడు. ఓకే అన్న, మమ్మల్ని క్షమించండి. మమ్మల్ని క్షమించండి సార్. చూడండి తమ్ముడు, మా భార్య పిల్లలను విడిచిపెట్టి మీకోసమే రోడ్లపై తిరుగుతూ ప్రజలందరూ సంతోషంగా ఉండాలని డ్యూటీ చేస్తున్నాం. మీరు చేయాల్సిందల్లా మాకు సహకరించడమే. మాస్క్ పెట్టుకొని మేము వేసే ఫైన్ నుండి మాత్రం తప్పించుకోవచ్చు. అదే మీకోసం మాస్క్ పెట్టుకుంటే మీరు మీ ప్రాణాపాయం నుండి తప్పించుకోవచ్చు. కాబట్టి మాస్క్ మా కోసం పెట్టుకోవద్దు, మీకోసం, మీ కుటుంబ సభ్యుల కోసం పెట్టుకోండి. మేమంతా మీ వెంట ఉంటాం సార్. దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి మరోసారి విజృంభిస్తున్న సమయంలో వైరస్ వ్యాప్తి అడ్డుకొనుటకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక అవగాహన కార్యక్రమాలు కల్పిస్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ పోలీసు వ్యవస్థ బాస్ శ్రీ గౌరవస్ గౌతమ్ సవంగ గారి ఆధ్వర్యంలో వైరస్ వ్యాప్తిని నిరోధించుటకు గాను ప్రజలందరూ తప్పనిసరిగా మాస్క్ ధరించి తగు జాగ్రత్తలు తీసుకునేటట్లు చేసి మరియు మాస్క్ యొక్క ఆవశ్యకతను తెలియచేస్తూ కరోనా వ్యాప్తిని అడ్డుకట్ట వేయడానికి మేము చేసిన చిన్న ప్రయత్నమే ఈ కరోనా వారియర్. జై హింద్.